రోజున ఇక్కడ మోపదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దగ్గర ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయుడు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికి ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వాగ్దానం ఇచ్చిన ప్రకారం వారికి జీతం 5,000 పెంచుతూ ఇప్పుడు 25,000 రూపాయలు, అంటే గతంలో 20,000 ఉన్నదాన్ని ఈ రోజున 25,000 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దానికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కూడా ఇక్కడ పాలాభిషేకం చేయాలని చెప్పి వారు నిర్ణయించడం, ఈ రోజున వారితో పాటు ఇక్కడ పాల్గొనే అవకాశం కలిగింది. ఇక్కడ నాకు వారందరికీ కూడా మనం ఒకటే గమనించుకోవాలి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన యొక్క ప్రభుత్వం. ఈరోజు వారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాట ప్రకారం ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి తగిన సమయంలో తగిన విధంగా ఇవ్వటం అనేది వారు జరుగుతుంది. ఈ రోజున దాంట్లో భాగంగా దేవస్థానంలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులు వీళ్ళకి 25,000 రూపాయలు జీతాన్ని పెంచడం జరిగింది. అందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ రోజున వీరందరి తరఫున. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.